హాయ్ ఫ్రెండ్స్. హాయ్, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఏంటంటే బోర్వెల్ పాయింట్. సో బోర్వెల్ పాయింట్ చాలా మంది ఏం చేస్తారంటే పూజాని తీసుకొచ్చి ఒక మంచి రోజు అని అనుకునేసి ఏదో ఒక పాయింట్ ఒక న్యూమరాలజీ చూసుకొని పెట్టేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఏదో ఒక పాయింట్ పెట్టేస్తే మన కాలం పొజిషన్స్ వేస్తున్నప్పుడు మ్యాట్ వేస్తున్నప్పుడు అది మనకు డిస్టర్బెన్స్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6x6 3x3 ఏదో పెట్టేసి అనుకోండి, మనకు మ్యాట్ మినిమం 7x7 ఫీట్ ఉంటుంది అనమాట. సో అది మనకు బోర్వెల్ పాయింట్ ఆ మ్యాట్ వేసేటప్పుడు ఎక్స్కవేషన్ చేసేటప్పుడు వచ్చి ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో ఎవరైనా సరే బోర్ పాయింట్ పెట్టుకునేటప్పుడు బిల్డింగ్ ప్లాన్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసేసుకొని, సో పిల్లర్ కాలం పొజిషన్స్ కూడా తీసేసుకొని, మనకు ఫుట్టింగ్ లెవెల్ ఎక్కడికి వెళ్తున్నాము, 7x7 వెళ్తున్నామా, 10x10 వెళ్తున్నాం, ఫుల్ మ్యాట్కి వెళ్తున్నాం అనే డెసిషన్ తీసుకున్న తర్వాతనే మనము బోర్ పాయింట్ పెట్టాలి. ఎందుకంటే మ్యాట్కి డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. సో మన కాలం పొజిషన్కి మ్యాట్కి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మనం బోర్ పాయింట్ పెట్టుకోవాలన్నమాట. సో సెకండ్ వచ్చేసి మనకు బోర్ పాయింట్లో వచ్చేసి మనకు ఒక బోర్వెల్ హౌస్ రెసిడెన్షియల్ ఏరియాకి ఎంత కాస్ట్ అవుతుందని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో 2 స్టేజెస్ ఉంటుంది, phase 1 phase 2. phase 1 అనేది మామూలుగా అయితే రెసిడెన్షియల్ ఏరియాకి హోమ్స్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. phase 3 అనేది అగ్రికల్చర్ ల్యాండ్కి అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మామూలుగా అయితే దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 90,000 అవుతుంది. 90,000 ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంప్ కాస్ట్ వచ్చి 25,000, ప్యానల్ బోర్డ్ వచ్చి 5,000, యూపీవీసీ పైప్స్ వచ్చి 16,000 అట్లా ఉంటుంది. కేబుల్ వైర్ ఉంటుంది కదా, సో అది ఒక 25,000 ఉంటుంది. ఇంకా రోపింగ్ క్యాప్ అండ్ ఎక్స్ట్రాస్ వచ్చి ఒక 5,000 ఉంటుంది. లేబర్ ఛార్జెస్ వచ్చి ఒక 8,000 ఉంటుంది. సో టోటల్గా మనకు అప్రాక్సిమేట్గా ఒక 90,000 అవుతుంది అనమాట. సో ఎక్స్ట్రాస్ క్లీనింగ్ అన్నీ కూడా అనుకోండి ఒక 90 to 1 lakh అవుతుంది అనమాట. 500 feet బోర్వెల్ పాయింట్ వేసుకోవడానికి 90,000 అవుతుంది. ఇప్పుడున్న 2024లో కాస్ట్ వైజ్గా చూస్తే అనమాట. మ్యాక్సిమం అయితే 90,000 అవుతుంది అనమాట. సో ఒక బోర్వెల్ పాయింట్ అనేది మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి అంటే ముఖ్యమైన పాయింట్ దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఒక బోర్వెల్ పాయింట్ మనం తీసుకోవాలంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ప్లాన్ తీసుకొని కాలం పొజిషన్స్ తీసుకొని మ్యాట్ సైజెస్ డిసైడ్ అయిన తర్వాతనే మాత్రమే బోర్వెల్ పాయింట్ తీసుకోండి. బిఫోర్ దట్ బోర్వెల్ వేసుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు సబ్జెక్ట్ అందించినందుకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.